సంక్షేమ పథకాలు అదే మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 హామీలు ఏ నెరవేర్చలేదు. అది నాడు నేళ్ళు అదే గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో అంటే నాడు నేళ్ళు స్కూల్స్ మంచి మంచి బుక్స్ పిల్లలకి అమ్మఒడి అన్నీ కరెక్ట్ టైంకి వచ్చింది. మా రంపచోడవరం నియోజకవర్గంలో హాస్పిటల్ ఇబ్బంది చాలా ఉండేది. మా రంపచోడవరానికి మల్టీ స్పెషల్ హాస్పిటల్ తెచ్చిందే జగనన్న. ఆ నియోజకవర్గం ఎక్కడో గిరిజన నియోజకవర్గం, అంత గిరిజన నియోజకవర్గంలో కూడా జగనన్న సూపర్ స్పెషల్ హాస్పిటల్ తెచ్చారు. అంత మంచి ఘనత ఎవరిది ఉందంటే వైఎస్ఆర్సీపీలో జగనన్నకే ఉంది. ఇలా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే నెరవేర్చలేదు. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 1 సంవత్సరం పథకాలే ఇచ్చారు. ఇంకా మిగతా అది పెన్షన్ ఉంది, ముసలోళ్ళకి పెన్షన్. మేము అదే జగనన్న ప్రభుత్వంలో అంటే మేము 6 నెలలకు ఒకసారి పెన్షన్ తీసేవారు. ఈ కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలా లేవు ఎక్కడ. అలా అని పథకాలు అంటారా, సంక్షేమ పథకాలు. గతంలో మేము జగనన్న ప్రభుత్వంలో మా గవర్నమెంట్లో మేము ఏం చేసామంటే ఓటు వేసినా వేయకపోయినా జగనన్న చెప్పారు ప్రతి ఇంటికి మన పథకాలు చేరాలి. అదే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పథకాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ ఏ పార్టీకి ఓటేసారు చూసే పథకాలు ఇస్తున్నారు. అలాంటిది అయితే గత ప్రభుత్వంలో ఏమీ లేదు. ఎంత చక్కగా అది ఈ రోజుల్లో హాస్పిటల్ పేదవాడ హాస్పిటల్కి ఎలా వెళ్ళి చేయించుకుంటారండి సేవలు. ఏంటి ఆరోగ్యశ్రీ కార్డు ఎంత మంచి కార్డు అండి. ఆ కార్డుని తీస్తారు. 25 లక్షల వరకు హాస్పిటల్కి ఫీజు కట్టకుండా ఆరోగ్యశ్రీ కార్డుతో పేదవాడికి అనేది వైద్యం అందిది గత ప్రభుత్వంలో. అలాంటి మంచి పథకాలు తీసేసి అన్నా క్యాంటీన్ అని పెట్టారు. అన్నా క్యాంటీన్ అని పెట్టి 10 మందికో 4గురికో భోజనం పెట్టి మేము 100 మందికి పెట్టేసాం 1000 మందికి పెట్టేసాం అని చెప్పుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లో ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా చెప్పండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. అది ఇప్పుడు పెద్ద పెద్ద రోగాలు వచ్చిన వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలకి ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలంటే అవే పని కాదు. అదే బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యం ఇంటింటికే ముసలోళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు. మా గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే చాలా దూరం వెళ్ళాలి. పిఎన్కి వెళ్ళాలంటే ఒక 3-4 గ్రామాలకు ఒక కోట ఉంటుంది, డిపో ఉంటుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మా ప్రభుత్వంలో అంటే ఇంటికే తెచ్చి బియ్యాలు ఇచ్చేసేవారు. వాలంటీర్ పెట్టాం. ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి మొత్తం టీం అంతా పెట్టి ఒక వ్యవస్థ నడిపించేవారు జగనన్న. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అది తీసేసి వాళ్ళకి సచివాలయానికి వెళ్ళిన వాళ్ళకి ఫీల్డ్కి వేసేసి వాలంటీర్లు చేసే వర్క్ వాళ్ళకి వేసేసి సచివాలయానికి సామాన్యుల ప్రజలు సచివాలయానికి వెళ్తే అక్కడ స్టాఫ్ లేరు. అడిగితే ఏమంటున్నారు, మాకు ఫీల్డ్కి వేసారు, మేమేం చేయము, మాకు ఫీల్డ్ అంతా బయట ఉంటుంది, ఇక్కడ గ్రామస్తులు వచ్చిన సర్టిఫికెట్ కోసమో వాళ్ళకి ఏదో అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండట్లేదు. అలాంటి పరిపాలన ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వంలో అంటే అలా ఏమీ లేదు. మహిళలకి భద్రత ఎలా ఉందంటారు? మహిళలకి భద్రత ఏముందండి, చూశారు కదా. చాలా చోట్ల చాలా అన్యాయాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పుకుంటే సరిపోతుందండి. ఎక్కడికక్కడ అలానే ఉంది. మద్యం ఏరులై పారుతుంది. గ్రామాల్లో కూడా తెచ్చి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. బయట కొనుక్కుంటే గ్యాస్ 2 40 రోజులకి గ్యాస్ వస్తుంది, 45 రోజులు గ్యాస్ వస్తుంది. అప్పటి వరకు కట్టెలు లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఎక్కడ వండుకుంటారు? అదే గతంలో అలా ఉండేది కాదండి. ఇలా వెళ్తే ఆ గ్యాస్ ఇచ్చేసేవారు. గ్యాస్ కొరత ఎంత ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మా రంపచోడవరం నియోజకవర్గం కదంటే కొన్ని ఏరియాలకి కొన్ని ఫెసిలిటీస్ ఉండవు. అదంతా ట్రైబల్ ఏరియా. అలాంటి ఏరియాలో ఆన్లైన్ కొన్ని చోట్ల సిగ్నల్ ఉండదు. వాళ్ళకి గ్యాస్ కావాలన్నా ఏం కావాలన్నా రంపచోడవరం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. అలాంటప్పుడు వాళ్ళ ముసలిని ఏం తీసుకెళ్తామండి, రోజు గ్యాస్ కోసం తిప్పలేము కదా. కానీ జగన్మోహన్ రెడ్డిని పదే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ ఉన్నారు కదా, మళ్ళీ నువ్వు రావు జగన్ అని. అలా ఎలా అవుతుందండి? వాళ్ళు ఎలా చెప్పగలుగుతారండి? ప్రజలు చెప్తారు. గ్రామాల్లోకి వెళ్తే గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బంది, అసలు జనాలు పడుతున్న ఇబ్బంది ఏంటో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇక్కడ కూర్చొని చెప్తే అవ్వదు కదండి. పరిపాలన బాగుంది అంటారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పేసుకుంటాను, నా పరిపాలన నేను చాలా బాగుందని చెప్పుకుంటాను. అలా ఎలా అవుతుందండి? గ్రామాలకు వెళ్తేనే గ్రామాల్లో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారు ప్రజలు. అలాగే ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారండి, పెన్షన్ లేదంటే పెన్షన్ మేమేం చేస్తామండి? గత జగనన్న ప్రభుత్వంలో మేము 6 నెలలకో పెన్షన్ తీసేవారు. ఇప్పుడు ఇంకా పెన్షన్ లేదు.